గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు అయితే మనము ఫ్రీ ఫైర్ ఆడబోతున్నాం. ఫ్రీ ఫైర్ పిఆర్ ర్యాంక్ ఆడబోతున్నాం. నాదైతే డైమండ్ పై నుంచి 20 నెక్స్ట్ ర్యాంక్ మనదే. 23 మ్యాప్ అయితే వచ్చింది. ఎట్లా ఆడతామో నాకు తెలియదు. నేనైతే ఫ్యాక్టరీ దగ్గర మనకి ఫిక్స్ అయినా, ఎందుకంటే ఫ్యాక్టరీలో మెంబర్స్ వస్తారు. వాళ్ళకి వస్తే 90 ఒకలా టాప్ 10 వారికి, టాప్ 5 వరకు ఉంటే మంచిగా ఒక 24-25 అట్లా ప్లస్ అయిపోతుంది. నేను ఒక టిప్ చెప్పాలా మీకు, ఎప్పుడైనా నెట్ పోయినప్పుడు పైన దిగండి. పైన దిగితే మీరు కవర్లో ఉంటారు. కవర్ ఉన్నప్పుడు నెట్ పోయినప్పుడు లాగైనప్పుడు ఎప్పుడైనా పైన దిగి కవర్ ఉండండి. కవర్ కళ్ళం కూడా నాకు కొట్టలేకపోతున్నా. వాడు కవర్లో ఆడుకుంటూ ఆడుతున్నాడు. ఇప్పుడు కొట్టేసాడు వాడని. ఒక్కొక్క బటన్ వస్తుండే, మళ్ళీ లోపల కొడదాం అనుకున్నా, అయిపోయా, కొట్టలేకపోయినాం మనం. నాకు ఇప్పుడైతే లూట్ అయితే చాలా ఇంపార్టెంట్, అందుకే లూట్ చేసుకుందాం. సూపర్ మెడిక్ కిట్స్ అన్నీ దొరికినాయి. ఆ సూపర్ మెడిక్ కిట్ ఎప్పుడు దొరికిందా, సూపర్ మెడిక్ కిట్ దొరికింది. అది తీసుకుని అది కొత్తగా ఫీచర్ పెట్టి కాయించాలి. ఎందుకో కూడా అర్థం కాదు, ఎందుకో కూడా తెలియదు. అదేమో ఎందుకు పెట్టారో కూడా తెలియదు. ఇప్పుడు మనం కిల్లుల గురించి లోపలికి పోతున్నాం. బాగా కామొచ్చింది డ్రాగన్తో వేసేసినాం మనము. డ్రాగన్తో మన దగ్గర ఉన్న P90 తీసుకున్నాం. సో P90 బెస్టా, థామ్సన్ బెస్టా కింద కామెంట్ చేయండి. నాకైతే థామ్సన్ ఎక్కువ ఇష్టం, ఎందుకంటే నేను థామ్సన్ చాలా వాడతా. థామ్సన్తో CS ఆడతా, బిఆర్ ఆడతా. ఎక్కువ కామన్ దొరికే థామ్సన్తో మంచిగా ఆడతాను నేను, అందుకే థామ్సన్ ఎక్కువ వాడతా. అందుకే నాకు థామ్సన్ అంటే చాలా ఇష్టం. MP40 కూడా మంచిగా ఉంటుంది. ఇంకొకటి దిగిండు నా పైన మార్క్ వచ్చింది. ఇంకొకటి దిగిండు, వాడిని వేద్దాం అవన్నీ పాటు పోతున్నా. ఏకేతో వేద్దాము అని సావాలంటే ఇంకంతే. 131 పడ్డది, అయినా వాడు సావాలి. అయిపోయింది, ఆ బాడీ చచ్చిపోయినా. ఈ సైడ్ నుంచి ఇంకొక ఆమె, అయిపోయి ఇప్పుడు మెల్లమెల్లా పోతుంది. లియాన్ ట్రాక్టర్ ఉన్నా మన దగ్గర 9 HP అయిపోయింది. 9 HP అయిపోయింది, చచ్చిపోయినా అంతే. తప్ప కొట్టేసినాము. సోలో కాబట్టి రివైవ్ ఉంటుంది. రివైవ్ పాయింట్ ఉంటుంది, దాని అయిపోయినా. ఇప్పుడైతే మనం పోషన్ కిలో దిగినాం. పోషన్ కిలో మనకి లూట్ దొరకకపోయినా లూట్ వేసుకొని అయితే ఫ్యాక్టరీకి అయితే పోయామని కొడదాం. కొట్టిన తర్వాతనే మ్యాచ్ గెలిచేద్దాం. అది చూద్దాం, బుయా కొట్టడానికే చూద్దాం. బుయా కాదనుకో నైట్ చేయం. ప్లాస్మా అయితే కామెంట్ చేసేసారు. ప్లాస్మా ఏడ వాడతాడో దొరుకుతుంది ప్లాస్మా, కానీ ప్లాస్మా మన దగ్గర మంచి స్కిన్ లేదు. స్కిన్ ఉంటే మంచిగా కొడుతుండే ప్లాస్మాతో కూడా. MP40 దొరికింది, MP40 స్కిన్ ఉంది మన దగ్గర. పారాఫైల్ మంచిగానే, కానీ రికాయిల్ అవుతుంది పారాఫైల్. స్కిన్ కూడా లేదు మన దాంట్లో మంచిది, అందుకే పారాఫైల్ వాడతా. అంటే ఎక్కువ సిఎస్లో వాడతా పారాఫైల్, అంత ఎక్కువ కానీ మంచిగా పారాఫైల్ కూడా. ఇప్పుడైతే పోయి లూట్ అంతా వేసుకొని ఫ్యాక్టరీకి పోదాం అనుకుంటానికే. ఆమెను కొట్టడానికే ఫ్యాక్టరీకి పోదాం. ఫ్యాక్టరీకి పోయి అప్పుడు వేద్దాము అమ్మకి. వీళ్ళు మళ్ళీ తెచ్చిన్నో అయిపోతుంది, అందుకే మనది మంచిగా ఆడదాం. మళ్ళీ తెచ్చిన్నో ఎందుకు అవన్నీ మళ్ళీ. ఇప్పుడైతే నాకు లూట్ బాక్స్ దొరికింది. ఆ లూట్ బాక్స్ అయితే నాకు ఇష్టం. ఆ లూట్ బాక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇంకా నాకు ఇష్టం కూడా, ఎందుకంటే ఉట్టిగా ఎడ పడితే ఆ బుల్లెట్లు అయిపోయినావు. లూట్ బాక్స్ చేసి కొట్టవచ్చు. ఆ లూట్ బాక్స్ బుల్లెట్లు లేవు. ఇప్పుడు నా దగ్గర MP40 బుల్లెట్లు లేవు. ఆ లూట్ బాక్స్ ఉంది కూడా నేను మర్చిపోయినా. బుల్లెట్ దాని గురించి నేను లూట్ బాక్స్ పెట్టలేదు, ఎందుకంటే లాస్ట్లో మనకి లాస్ ఉన్న తర్వాత బుల్లెట్లు అయిపోతాయి. అప్పుడు లూట్ బాక్స్ పెట్టుకొని ఒక్కొక్కరిని కొట్టచ్చు, అప్పుడు మంచిగా ఉంటుంది లూట్ బాక్స్. ఇప్పుడు పెడితే వేస్ట్ అయిపోతుంది. దానికి చాలా బుల్లెట్లు వస్తాయి, 1000 బుల్లెట్లు వస్తాయి. నాకు ఇక్కడ ఫైరింగ్ సౌండ్ వినబడితే నేను కిందికి పోతే ఏమవుతుంది, ఇంకా కిందికి పోదాం. నేను కానీ ఇప్పుడు కిందికి పోయి వచ్చిండు. నేను కూడా కొట్టినా. ఈమె నన్ను ఫస్ట్లో కొట్టింది, ఇప్పుడు ఆమె కొట్టిన మెడివే కూడా కాలేదు. 2-3 కిల్లు ఉంటాయి అనుకున్నాను. నాది ఒక కిల్లో మొత్తం వేసింది,
ఆమె మళ్ళీ నాకు కిల్లకు దొంగతనం చేసింది. మళ్ళీ నేను కొట్టినవాడిని కూడా ఇట్లా వేసినవాడిని కూడా కొట్టేసింది. అంతే, నాకే ఇంకా కరెక్ట్ మంచిగా అన్నీ 2 కిల్స్ అయినాయి. ప్రస్తుతానికైతే మనవి 29 మెంబర్స్ బతుకున్నారు, 28 మెంబర్స్ బతుకున్నారు. మన ముఖం కాబట్టి 27 మెంబర్స్ బతుకున్నారు. వాళ్ళని చెప్తాం. ఈ పైన కూర్చొని కొంచెం క్యాంపింగ్ వేద్దాం అనుకున్నా. క్యాంపింగ్ మన వాళ్ళు ఎట్లా కాదు, ఎందుకంటే మనం అన్ని రష్ క్యారెక్టర్ పెట్టుకున్నాం. క్యాంపింగ్ చేసినా మనకు కాదు, అందుకని క్యాంపింగ్ క్యారెక్టర్ పెట్టుకొని క్యాంపింగ్ చేస్తే అవుతుంది. రష్ క్యారెక్టర్ పెట్టుకున్నా కాబట్టి క్యాంపింగ్ కాదు. అందుకే మనం కింది కొరుకుదాం, కింది కొరికి ఏమన్నా చేసుకుందాం. కింది కొరికి మంచిగా కింది కొరికి రష్ పెడదాం. ఇక ఇది స్టెప్స్ ఒకటి, నేనేమో మెల్లగా ఉరక కింద ఉరుకుతా పట్టుకుంటే పడ్డది. ఇది ఇంకా బొక్క వేస్ట్. ఇక మస్తు వస్తారు జోన్లో పోయినాము. ఇంకా జోన్ కూడా వస్తుంది ఆడ, పోవాలంటే జోన్లో వస్తాం మళ్ళీ ఎందుకు. అందుకే ఏం అవసరం లేకుండా సీదా పోయి రష్ కొడదాం. మనం రష్కి వన్ కోసమైనా మనం క్యాంపింగ్ వేయం. లూట్ వేసుకుందామని కిందకి దిగిన, లూట్ వేసేసిర్రు. మళ్ళీ లూట్ వేద్దామని కింద దిగిన. లూట్ బుల్లెట్స్ లేవు అనమాట మన దగ్గర, బుల్లెట్స్ లేవు. అది నాకు ఇంజక్షన్ దొరికింది, చూసినారా మీరు? అక్కడ దాని దగ్గర కొట్టినప్పుడు ఇంజక్షన్ దొరికింది. ఆ ఇంజక్షన్ చాలా మంచిది, ఎందుకంటే 15 సెకండ్స్లో అది ఇచ్చేస్తుంది మనకి రివైవ్. నా దగ్గర వేసి 15 సెకండ్స్లో రివైవ్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ పడతా. ఇగో ఇక్కడ ఒక కనబడ్డాడు నాకు, మస్తు మంది కనబడ్డారు ఇక్కడ మా పీక్. ఇక్కడ భీమశక్తి స్ట్రైట్లో మస్తు మంది ఉంటారు. భీమశక్తిలో కొడదామని దిగుతా, బండి వచ్చిన ఆడ మంది ఉంది. ఆ పైనకి కింద కొడదామని ఇంట్లో మనం చూడదామనుకున్నా. సీదా మొదటికి వచ్చేసాడు. ఇట్లా నా ఇంట్లో పడి ఇట్లా బయట ఇట్లా కిటికీ నుంచి దూకినా ఆల్రెడీ ఇచ్చింది. దీంతో ఎంఐ టెన్తో షార్ట్గా పట్టుకున్నాడు. షార్ట్గా క్యారెక్టర్ ఉంది, ఎంఐ వీని దగ్గర అది ఉంది, స్పైడర్ ఉంది. స్పైడర్ రిదామ్ ఆ క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్తో నిజమని చూస్తుంది. నేను ప్యాక్ వేసుకుని మెడికిట్ వేసుకున్నాను. వాడు బాంబ్ వేయడానికి ట్రై చేసిండు, గ్రానైట్ నాకైతే ఆ ఇంజక్షన్ బంద్ చేసింది. 2 సెకండ్స్లో ఇంజక్షన్ రివైవ్ ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత రివైవ్ ఇచ్చినా మనం అట్లా ఎక్కడితో కొట్టిండు. దాంతో మనం కొట్టిన వాడు దోవాలు వేసుకుని అప్పటికి వెనకాల నుంచి ఇంకోటి దోవల నుంచి కొట్టిండు. గ్రాదా ఎక్స్ పట్టుకొని మనకి 20+ అయింది. 3 కిల్స్ కొట్టినామో, లాస్ట్ టాప్ 60 వరకు వచ్చినాము. 20+ అయింది చాలు మనకు. అది Diamond 5 ఇంకా ర్యాంక్ కావాలా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాకు వ్యూస్ ఎక్కువ వస్తారు, ఎక్కువ సబ్స్క్రైబ్ చేసి చూడండి, మొత్తం లాస్ట్ వరకు చూడండి వీడియో. మీరు 2 వారికి చూస్తుంటే కింద కామెంట్లో ఆర్ట్ ఎమోజీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.